అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఫార్మా కంపెనీ ఏర్పాటుని ఎవరు ఎందుకోసం వ్యతిరేకిస్తున్నారు? అక్కడ నిజంగా ఆందోళన చేసిన వాళ్ళలో స్థానికులు మాత్రమే ఉన్నారా, లేకుంటే బీఆర్ఎస్ వెనకాల ఉండి అందరినీ ప్రోత్సహించి దాడులకి ప్రోద్బలం చేకూరేలా పని చేసిందా? నరేందర్ రెడ్డి అరెస్ట్ వెనకాల ఎవరున్నారు? యాక్చువల్గా లగచర్లలో ఇప్పటికీ ఏం జరుగుతోంది? రోజులు గడుస్తున్న అనిశ్చితి ఎందుకు కొనసాగుతూనే ఉంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు. రోహిత్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సో లగచర్ల మీకు కూతవేటు దూరంలో ఉంటుంది. యు నో వెరీ వెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది. సో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అక్కడ? యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 90% అక్కడ ఉన్నటువంటి స్థానికులకి భూములు ఇవ్వడానికి వ్యతిరేకత అస్సలు లేదు, వచ్చిందల్లా 10% తోనే. ఆ 10% కూడా బీఆర్ఎస్ఏ ప్రొవోక్ చేసింది అనే మాట నిజమేనా? దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదండి. అక్కడ గత కొంతకాలంగా మనం చూసినట్టయితే గత కొన్ని నెలల నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఫార్మా విలేజ్ అక్కడ తీసుకొస్తామని చెప్పినారో అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా అన్రెస్ట్ అనేది అయింది. అండ్ అక్కడ ఏ గ్రామంలో కూడా అక్కడ 3 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రెవెన్యూ గ్రామాల్లో కూడా ఏ రైతులకు కూడా ఈ ఫార్మా విలేజ్ అక్కడ రావడం అనేది ఇష్టం లేదు. అక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ లగచర్ల అనేది ఒక గిరిజన తాండా. ఈ గిరిజన తాండాలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు వలస కూలీలుగా ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రైతు బంధు ప్రారంభించిందో అప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం పైన ఆధారపడి బ్రహ్మాండంగా అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీరు కనుక లగచర్ల చూసినట్టయితే లగచర్లలో వ్యవసాయ పంటలు, మంచి పొలాలు, మంచి భూమి, మంచి నేల అది. సో అక్కడ అందరూ కూడా వ్యవసాయ పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు అండ్ పశువుల పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. సో ఎవ్వరికి కూడా అక్కడ ఫార్మా విలేజ్ రావడం అనేది ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేదు. అది మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం మీరు చూసినట్టయితే, ఉదాహరణ చూసినట్టయితే మరి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులకు ఇచ్చినారు, ఎన్నోసార్లు కలెక్టర్ గారిని కలిసారన్నారు. అంతేకాకుండా దీక్షలు కూడా చేపట్టినారు. వాళ్ళందరూ ఒకవేళ నిజంగా 90% మంది నిజంగా కనుక దానికి ఒప్పుకున్నట్టయితే, ఫార్మా విలేజ్ రావడంని స్వాగతించినట్టయితే మరి ఇటువంటి సంఘటన అనేది జరగదు. మీరు ఏ విలేజ్లో, ఈ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ 90% గ్రామస్తులు కనుక ఒప్పుకున్నట్టయితే 10% ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి దుస్థితి కానీ ఇటువంటి దుశ్చర్యకు కానీ పాల్పడరు. అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది కేవలం వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి 90% అయిపోయింది అని చెప్తా ఉన్నారు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. 100% గ్రామస్తులందరూ కూడా ఈ ఫార్మా విలేజ్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు మేము పుట్టిన ఈ నేలను, మేము నమ్ముకున్న ఈ పొలాలను, మాకు నీడనిస్తున్న ఈ ఇండ్లను మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. సో అంత పెద్ద ప్రొటెస్ట్ అవుతుంది, 100కి 100% వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు ఆ వ్యతిరేకత, ఆందోళన అంతా సైడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కనిపిస్తోంది బీఆర్ఎస్ ప్రేరేపిత దాడి మీదే. అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మీద కనిపిస్తోంది, ఆ తర్వాత సురేష్ మీద కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ కేటీఆర్కి టచ్లో ఉన్నారు. కేటీఆర్ కావాలని చేయించిన గొడవ. ఎందుకు ఫోకస్ అంతా ఇటు వచ్చేసింది? మరి ఇది కేవలం చెప్తున్నాను కదా, ఈ లగచర్య వెనుకలు ఉన్న మొత్తం అంతా ఈ జరిగిన ఈ సంఘటన ఏదైతుందో ఈ సంఘటన మొత్తం కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. దీంట్లో ఏ ఒక్కరు కూడా కుట్రపూని ఇది చేసింది లేదు. అంతేకాకుండా దీంట్లో మా మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. సురేష్ అనే వ్యక్తికి నరేందర్ రెడ్డి గారికి మధ్యలో జరిగిన 83 ఫోన్ కాల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు గమనించినట్టయితే మరి ఈ సంఘటన సమయంలో ఎన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి అది ఎవరైనా చూసారా? అది కేవలం మీరు కోర్టులో సబ్మిట్ చేసిన దాని ప్రకారం చూసినట్టయితే కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ ఈ సంఘటన ముందు ఉంది తప్ప ఈ 83 ఫోన్ కాళ్ళు ఎప్పటి నుంచో, అంటే ఈ ఫార్మా విలేజ్ అయినప్పటి నుంచి ఎప్పటి నుంచో వాటన్నిటిని కూడా కూడబెట్టి ఈ 83 ఫోన్ కాల్స్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినాయని చూపెట్టడం అనేది అది అసలు కరెక్ట్ కాదు. రెండో విషయం,
అసలు దీంట్లో ఆశ్చర్యం, అందరు నవ్వుకుంటా ఉన్నారు. దీనికి కేటీఆర్కి ముడి పెట్టడం అనేది అది అసలు దాంట్లో ఏమంటారు, అందరు నవ్వుకుంటున్నారు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు చూసినట్టయితే కనుక ఆ రోజు సంఘటన జరిగింది, మనం సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ మనం చూసినట్టయితే ఆ రోజు అసలు ఏం జరిగింది. ఆ రోజు పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టినారు. ఈ పబ్లిక్ హియరింగ్ అనేది ఎక్కడ పెట్టినారు? లగచర్ల గ్రామంలో పెట్టకుండా 2 కిలోమీటర్ల దూరంలో అధికారులు అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ పెట్టిన తర్వాత ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కొంచెం చదువుకున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఊర్లో కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఈ సురేష్ అనే వ్యక్తి మరి అక్కడికి వెళ్ళి సార్ మరి ఊరు మొత్తం అంతా కూడా ఊర్లో ఉన్నారు, ఇక్కడ వచ్చి మీరు ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇక్కడ పెట్టడం ఎలా పాసిబుల్ అవుతుంది, మీరన్నా అక్కడ రండి, లేకపోతే వాళ్ళని ఇక్కడ పిలవండి అని చెప్పి ఆయన వెళ్ళి ఆయన చెప్పినట్టు నాకు వేరే వాళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత మరి అక్కడ అన్రెస్ట్ ఉన్న విషయం తెలుసు. గత కొంతకాలంగా మీడియా ద్వారా కావచ్చు దీక్షలు చేస్తూ ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవన్నీ మీడియాలోనే మనం చూసిన వార్తలు. మరి ఇంత అన్రెస్ట్ ఉందని తెలిసినప్పుడు, మరి ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిసినప్పుడు, మరి పోలీసు వ్యవస్థ అధికారులకు బందోబస్తు అనేది ఎందుకు కల్పించలేదు? అది కూడా నరేందర్ రెడ్డి గారు చేసిన కుట్రనా? అది కూడా బీఆర్ఎస్ చేసిన కుట్రనా? అది బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ చేసిందా? దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. సో దేర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అన్ఆన్సర్డ్. మరి అక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు దీంట్లో విఫలమైనారు? ఎవరి మాటని విని పోలీసులు వాళ్ళు అక్కడ బందోబస్తు కల్పించలేదు అనేది మనము చూడవలసిన అవసరం ఉంది. అయితే అక్కడ కలెక్టర్ వచ్చారు, ఎన్యూమరేటర్లు వచ్చారు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చారు, కావాలనే సురేష్ వాళ్ళందరినీ తప్పుదారి పట్టించారు, ఇంకో చోటికి తీసుకెళ్లారు దురుద్దేశపూర్వకంగానే. ఆ తర్వాతే అటాక్ అనేది జరిగింది అనే మాట కాదంటారా? ఊరు నడిబొడ్డున జరిగిన దాన్ని ఎక్కడో మనం పొలాల్లో పంట పొలాలలోకి తీసుకెళ్ళో, లేకపోతే ఎవరికి తెలియని ప్రాంతంకు తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా కుట్ర పన్ని పక్కదోవ పట్టించినారు, పక్కదోవకి తీసుకెళ్ళి అక్కడ మాటేసినారు అని చెప్పేసి అంటారు జనరల్గా. ఊరు నడిబొడ్డున అందరూ వంట వార్పు కార్యక్రమాలు చేసుకుంటూ టెంట్లు వేసుకొని అక్కడ దీక్షా కార్యక్రమాలు చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసింది. మరి అటువంటి ప్లేస్కి వచ్చి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయమన్నారు. అంటే నేను కూడా ఎమ్మెల్యేగా చేసినాను, మా దగ్గర కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసినాం, ఇండస్ట్రియల్ పార్క్ కోసం చేసాము, అదేవిధంగా మార్కెట్ యార్డ్ కోసం చేసినాము, అట్లా మన ఇంకా ఎన్నో వాటి కోసం మేము ప్రజాభిప్రాయ సేకరణలు అనేది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాము? జనరల్గా విలేజ్లోకి వెళ్ళి విలేజ్లో రచ్చకట్టకాడనో అక్కడ టెంట్ వేసి అక్కడ కూర్చొని ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. సో సురేష్ చెప్పిన దాంట్లో వాళ్ళు పక్కదోయిన పట్టించాడు అనే దాంట్లో అర్థమే లేదు. సురేష్ ఊర్లోకి వచ్చి చేయమని చెప్పినాడు. సో దానికి అధికారులు వచ్చారు. అధికారులు వచ్చేటప్పుడు మరి పోలీసు వాళ్ళు ఎందుకు రాలేదు? సో ఆ దాడి అనేది ఎవరు చేశారు, ఎవరు వెనకాలన్నారు? ఇప్పటిదాకా ఎక్కడ ఒక కలెక్టర్ మీద అంత తీవ్ర స్థాయిలో దాడి జరగలేదు. ఆ వెహికల్స్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా రాళ్లతో అద్దాలు పగిలేలా వెంటపడి కొట్టడం అనేది ఎవరు చేశారు అక్కడ? ఇది నా ప్రకారము, కాకపోతే మా జిల్లా వాళ్ళు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారము దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్లాన్డ్ ఇన్సిడెంట్. ఇది ఏదో కుట్ర రచించి కుట్ర పూరి దీన్ని చేసింది అన్నట్లు అన్నది టోటలీ అవాస్తవం. వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? మిగతా వాళ్ళందరూ అభం శుభం తెలియని రైతు కుటుంబాలు, మహిళలు, వీళ్ళకైతే ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు రగిలి వాళ్ళు బాధతోని మా భూమిని, మా నేలను, మా పొలాలను మేము వదిలి ఎక్కడికి పోతాం అనే ఆవేదనతోని వాళ్ళు అక్కడికి వచ్చినారు. అధికారులతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే అధికారులతో మాట్లాడానికి వచ్చినప్పుడు అధికారులు కూడా కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడము, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆ సంఘటన జరగడం అనేది బాధాకరమే. ఒక అధికారులపైన ఈ విధమైన దాడిని మేము కూడా సహించాము, మేము కూడా ఖండిస్తాం. కానీ ఈ ఇన్సిడెంట్ని ఏ విధంగా అయితే చిత్రీకరిస్తూ ఉన్నారో, ఈ ఇన్సిడెంట్ని కంప్లీట్గా ఇది ఒక ప్లాన్డ్ అనేది చూపిస్తున్నారో దాంట్లో అవాస్తవం, అదంతా అవాస్తవం. ఇది ప్లాన్డ్ అనేది కానే కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ పీస్ఫుల్గా జరగాల్సిన విషయము అక్కడ ఇటువంటి విధంగా మారింది తప్ప దీంట్లో ఏ ఒక్కరు కుట్రలేదు, ఏ ఒక్కరి ప్రలోభం పెట్టింది లేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను.
నాతో పాటు మా జిల్లా వాసులందరూ కూడా అదే నమ్ముతా ఉన్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి అరెస్ట్కి ఒక రోజు ముందు అంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి నెక్స్ట్ డే నరేందర్ రెడ్డి ఒక మాట అన్నాడు, అక్కడ సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఆయనకు కూడా అక్కడ భూమి ఉంది, ఆ స్థలాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ బాధతోనే అక్కడ అతను మాట్లాడాడని. బట్ కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఆయన ఆ వాస్తవ్యుడే కాదు అండ్ ఆయనకు అక్కడ భూమి లేదు, నిర్వాసితుడు కూడా కాదు అని. అసలు యాక్చువల్గా ఎవరు సురేష్, అక్కడ ఎందుకున్నాడు అనేటువంటి డౌట్లు వస్తున్నాయి కదా. వాస్తవంగా చెప్పాలంటే సురేష్తో నాకు పరిచయం అనేది లేదు. ఓన్లీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ పట్లనే అసలు మనం ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి మనం చూసినాం తప్ప సురేష్ అనే వ్యక్తితో నాకు పరిచయం లేదు. అయితే కొడంగల్కి తాండూర్కి చాలా సంబంధాలు ఉంటాయి. కొడంగల్ వాళ్ళు ఎక్కువ మంది తాండూరులోనే నివసిస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళేసి వస్తూ ఉంటారు ఫర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫర్ బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్. కొడంగల్ ఈజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ తాండూర్ ఆర్ వికారాబాద్. సో అట్లా కొడంగల్కి తాండూర్కి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ విధంగానే మా కొడంగల్ వాస్తవ్యులందరూ కూడా మాతో చాలా సన్నిహితంగా ఉంటారు. అక్కడ చూసినట్టయితే మళ్ళీ ఎవరికి భూమి ఉంది ఎవరికి లేదు అనే విషయం పైన మాకైతే క్లారిటీ లేదు. కానీ అక్కడ జరిగిన సంఘటన సురేష్ ఈజ్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ దెమ్ అన్నదే మాకున్న ఇన్ఫర్మేషన్. సురేష్ ఆల్సో వాజ్ రిప్రజెంటింగ్ దెమ్ అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప సురేష్ ఆ ఊరువాడు కాదు అనేది నేను ఇప్పుడు మీరు చెప్తానే వింటా ఉన్నాను. కాకపోతే దానిపైన నాకు క్లారిటీ లేదు. సో సేమ్ ఇలాంటి డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి నరేందర్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి. సో రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కూడా ఉంది అనేది వినిపించింది. ఆ తర్వాత నరేందర్ రెడ్డి కొన్ని లెటర్స్ ని బయటికి రిలీజ్ చేశాడు, నాకు తెలియకుండానే అవన్నీ బయటకు వచ్చాయి అనే మాట చెప్పాడు. ఆ తర్వాత నరేందర్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి కూడా సొంత అన్ననే ఉన్నాడు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏదైనా లింక్ మిస్ అవుతుందా లేకుంటే అన్ని కలిపి ఇంటర్లింక్డ్ గా కనిపిస్తున్నాయి? అసలు కేటీఆర్ ని రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం అనేది పెద్ద జోక్ అది. సో ఈరోజు మరి ఈ సంఘటన చేపించింది ముఖ్యమంత్రి గారే అని చెప్పడం చాలా ఈజీ. కానీ వాస్తవాలు చూసినట్టయితే ఇష్యూని తప్పుదోవ పట్టించడం, ఇష్యూని టోటల్గా పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారులతోని నరేందర్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసింది. నరేందర్ రెడ్డి గారు ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్లో లేరు. నరేందర్ రెడ్డి గారిని ఎక్కడ లిఫ్ట్ చేశారు? కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తూ ఉంటే ఆయనను వచ్చి ఏదో టెర్రరిస్ట్ ఎత్తుకపోయినట్టు మఫ్టీలో వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అది పాయింట్ నెంబర్ 1. రెండో విషయం, నరేందర్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ గతంలో. నవ్ ఆల్సో హీఈస్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబాలకు, మన ప్రజలకు అండగా నిలబడి ఈరోజు ఎన్నో ఇష్యూస్ పైన ఆయన రోజు కొట్లాడుతూ ఉన్నాడు. సో అట్లాంటప్పుడు ఎంతోమంది మరి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు, ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తోని, ఎన్నో గ్రీవెన్సెస్తోని అప్రోచ్ అవుతూ ఉంటారు. మరి వాటిని అడ్రస్ చేయడమే మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కర్తవ్యం. ఇప్పుడు ఎమ్మెల్యే కుర్చీలో లేకపోయినా ఇటువంటి సిచ్యువేషన్స్ మేము రోజు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లోనే నరేందర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డారు, రైతుల పక్షాన నిలబడ్డారు. ఆయన కూడా ఎన్నోసార్లు ఆయన వాయిస్ని వినిపించారు. లకచర్ల గ్రామస్తుల తరఫున అక్కడ ఫార్మా విలేజ్ వద్దు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు మొరబెట్టుకున్నారు. ఆయన కూడా దీక్షలో పాల్పంచుకున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇదంతా అధికారులు చూపించిన ఓవర్ రియాక్షను, ప్రభుత్వం చూపించిన ఓవర్ రియాక్షన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు దీన్నంతా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నరేందర్ రెడ్డి గారు ఇదంతా చేపించినారని ఒకవైపు, ఇక జోక్ అంటే అసలు జోక్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ చేపించింది కేటీఆర్ గారు అని చెప్పేసి ఏదైతే పెట్టినారో అదైతే జోక్ ఆఫ్ ద సీజన్. ఎందుకంటే అక్కడ సురేష్ ఒక ఫోటోలో ఉన్నారు, నరేందర్ రెడ్డి గారు ఒక ఫోటోలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సిడెంట్ జరగబోయే కొన్ని రోజుల ముందే ఆ ఇద్దరు కలిసి వచ్చి కేటీఆర్ తో ఫోటో దిగారు, ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడారు. సో ఆ తర్వాత ఈ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అయిపోయాయి. ఈ సీక్వెన్స్ నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు లీడర్లు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, డెఫినెట్లీ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో లీడర్లను కలుస్తూ ఉంటారు, మా పెద్ద నాయకులను కలుస్తూ ఉంటారు, కేటీఆర్ గారిని కలుస్తారు, ఇంకా మంత్రులను కలుస్తారు, మా జిల్లా ఇన్ఛార్జ్లను కలుస్తారు. సో ఆ విధంగా ఫర్ సెవరల్ పొలిటికల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, వీటిలలో ఎన్నో విషయాలు కలుస్తూ ఉంటారు. సో ఈ మధ్య ఈ ఫోటోగ్రాఫ్స్ పెట్టడము అనేది ఈ సోషల్ మీడియాలలో కామన్ అయిపోయింది.
సో దాన్ని ఎక్కడో ఫోటోని పట్టుకొచ్చేసి ఇది కుట్రకు ముందే జరిగింది, కుట్రకు ముందే ఈ బైటాయింపు జరిగింది అని చెప్పడంలో దాని అర్థం లేదు. సో కేవలం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది ఏంది? మీరు అక్కడ ఫార్మా విలేజ్ పెట్టాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు ప్రజలను మెప్పించి ఒప్పించి వాళ్ళు అక్కడ ఎనీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాలు ఫార్మా సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాము, మహేశ్వరం చుట్టుపక్కల ముచ్చర్లలో ఏర్పాటు చేద్దామని చెప్పేసి అక్కడ 14,000 ఎకరాలను ఎక్వైర్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మరి అంత పెద్ద ఎక్స్టెంట్ని ఎక్వైర్ చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ఒక్కటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఆ విధంగా చేయాలి. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే మరి మేము ఫార్మా విలేజ్ పెడతాము అంటున్నారు. ఇప్పుడు సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టు ఇక్కడ ఆల్రెడీ ముచ్చర్లలో 14,000 ఎకరాలు రెడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్న దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అక్కడ మంచి పంట పొలాలు ఏవైతే రైతులకు వ్యవసాయానికి పనికొచ్చే పంట పొలాలను నాశనం చేస్తాము అనేసి అంటారు. నాశనం చేసి దాన్ని మొత్తం కలుషితం చేయడానికి అక్కడ ఫార్మా విలేజ్ తెస్తామంటారు. అసలు దీని వెనకాల వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్? అది కూడా ఎక్కడో కొడంగల్ అనేది మనకు రాష్ట్రానికి బార్డర్ ఏరియా. కొడంగల్ తర్వాత కర్ణాటక ఉంటుంది. సో అక్కడ పెట్టడంలో వాట్ ఈస్ ద లాజిక్? అసలు లాజిక్ అనేది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం దాన్ని కంప్లీట్ గా డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ దానికి ఎన్నో కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, క్లస్టర్లు దానికి ఎన్నో వివిధ తరహాల్లో అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇక్కడ ఈ 3 గ్రామాలలో ఫార్మా విలేజ్ పెట్టినంత మాత్రాన కొడంగల్ డెవలప్ అయిపోతుందా? అవ్వదు. ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. సో దానికోసం పెద్ద పెద్ద ఎంఎన్సీస్ పెద్ద దానికి వచ్చినప్పుడు దే నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు చూసినట్టయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అటువంటిది అక్కడ తీసుకెళ్ళి పెట్టడంలో వాట్ ఈస్ ద లాజిక్ అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. కేవలం వాళ్ళ బెనిఫిట్ చూసుకొని వాళ్ళు చేస్తున్నారేమో తప్ప అక్కడ ప్రజలకు ఎవరికి ఉద్ధరించేది కాదు అది, లేకపోతే ఎవరికి కూడా దానివల్ల బెనిఫిట్ అనేది లేదు. అది పాయింట్ నెంబర్ 1. ఇక రెండో విషయానికి వస్తే కేవలం బికాజ్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్ బ్లేమ్, ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్ బ్లేమ్ ఆన్ వాట్ ఎవర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. దాన్ని కప్పిపుంచనికనే నరేందర్ రెడ్డి గారిని తీసుకొస్తారు, కేటీఆర్ గారిని తీసుకొస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ మీరు చూసినట్టయితే మా జిల్లాలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు, ఓ పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి పేరే పట్నం మహేందర్ రెడ్డి. జిల్లాకు నేనే పెద్ద దిక్కు, జిల్లాకు నేను చేసినంత ఎవరు చేయలేదు, జిల్లాల ప్రతి ఒక్కరూ నా కుటుంబం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతాడు. అది మొన్న ఎలక్షన్తో బట్ట బయలైపోయింది. ఆయనకు రాజకీయ ప్రయోజనాలు ఉంటే తప్ప జిల్లా లేదు, జిల్లా ప్రజలు లేదు, నమ్ముకున్న వాళ్ళు లేదు, అందరినీ వదిలేస్తాడు. దానికి ఉదాహరణే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లప్పుడు మా జిల్లా వికారాబాద్ జిల్లాని వదిలేసిండు, పోయేసి మేడ్చల్కి పోయి మేడ్చల్ నాది, నాకు వికారాబాద్తో ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ పోయి స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఇక ఆడ కూడా బుద్ధి చెప్పేసరికి మళ్ళీ ఇప్పుడు వచ్చిండు, మళ్ళీ వచ్చేసి తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మీరు మహేందర్ రెడ్డి గారిది కూడా చూసినట్టయితే మహేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారికి సొంత అన్న, రక్త సంబంధం, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అయినప్పటికీ ఇప్పటికీ 6 రోజులు అవుతా ఉంది, ఈ అంశం పైన స్పందించనే లేదు. ఇక రెండో విషయం చూసినట్టయితే ఇక ఆయనకు కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు మొన్న చీఫ్ విప్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయేసి ఆల్ ఇండియా లారీ పర్మిట్ తీసుకున్నట్టు పర్మిషన్ తీసుకున్నాడు. నాకు ఒక ఠికానా లేదు సార్, నేను తాండూరులోని కాకుండా అయినా, వికారాబాద్లోని కాకుండా అయినా, అటు మేడ్చల్లోని కాకుండా అయినా, నేను ఇక నువ్వు పర్మిషన్ ఇస్తే, లారీ పర్మిట్ ఇచ్చినట్టు పర్మిషన్ ఇస్తే నేను ఊరి మీద పడి తిరుగుతా, నాకు ఠికానా లేదు అని చెప్పి ఏదో పర్మిషన్ తీసుకున్నట్ట. అది కూడా పేపర్లలో వచ్చింది. తీసుకున్నప్పటి నుంచి ఇక తిరుగుతూనే ఉన్నాడు. సరే, తిరిగి ప్రజలకు ఏమైనా ఉద్ధరిస్తున్నా అంటే కాదు, పెళ్ళిళ్ళకు పేరెంటాలకు గిది తిరుగుతున్నాడు. ఆయనకు పదవి మీద ఉన్న వ్యామోహం తప్ప, అధికార దాహం మీద తప్ప, ఆయన ఆస్తులు కాపాడుకోనికైతే తప్ప ఇంకొక ఉద్దేశమే లేదు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండే, జిల్లాకు పట్టిన శని పోయింది,
మహేందర్ రెడ్డి కుటుంబం పోయేసరికి అని చెప్పి చాలా సంతోషంగా ఉండే. ఇప్పుడు పాపం వాళ్ళ ఫ్యామిలీకే ఈ శని పట్టుకుంది. ఈరోజు చూస్తే 90 years వాళ్ళ అమ్మగారు, ఆమె ఆవేదన చెందుతూ ఉంది. నరేందర్ రెడ్డి గారి భార్య పిల్లలు ఫుల్ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళ తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటిదాకా వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు ఈ మహేందర్ రెడ్డి. ఎందుకని అంటారు? నేను అదే చెప్తాను, దాని వెనకాల చెప్తాను మొత్తం స్టోరీ. ఇప్పుడు ఈయన 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈయనకు ఒక రథసారథి లాగా 99 ఎలక్షన్ కావచ్చు, 2004 ఎలక్షన్ కావచ్చు, 2009 ఎలక్షన్ కావచ్చు, 2014 ఎలక్షన్ కావచ్చు, 2018 ఎలక్షన్ కావచ్చు, 2024 ఎలక్షన్ కావచ్చు, ఈ అన్ని ఎలక్షన్లలో నరేందర్ రెడ్డిని రథసారథిగా ఉండి ఆయనకి వెనుక ఉండి నడిపిన వ్యక్తి. ఈరోజు నరేందర్ రెడ్డి పట్నం అవినాష్ రెడ్డి లేకపోతే అసలు మహేందర్ రెడ్డి ఎవరు? మహేందర్ రెడ్డికి వాళ్ళిద్దరే కాదా రైట్ లెఫ్ట్ లాగా ఉండి ఇన్ని రోజులు ముందు నడిపింది? మరి ఇటువంటి కుటుంబం ఈరోజు ఇంత దుఃఖంలో ఉంటే ఈయన నిన్న కూడా సిగ్గు లేకుండా నిన్న కూడా ఆ కాన్వాయ్ వేసుకొని ఫంక్షన్లకు దావత్లకు తిరుగుతున్నాడు. సొంత తమ్ముని కుటుంబం ఎట్లుంది, అమ్మ ఎట్లుంది, తోబుట్టువులు ఎట్లున్నారో అనేది ఇప్పటిదాకా దాని మీద ఊసేలేదు. ఇంత అన్యాయమా? ఇక కుటుంబాన్నే పట్టించుకోనోడు రేపు మా జిల్లాకి ఏమి ఉద్ధరిస్తాడు, లేకపోతే ప్రజలను ఏమి ఉద్ధరిస్తాడు, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేస్తాడు? దీని వెనుకలున్న అసలు వాస్తవం చెప్తాం. మహేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడో, అది కూడా అఫీషియల్గా పోలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని తిరగమనండి, ఆయన మొగోడైతే ఈరోజు కండువా వేసుకోకుండా దొంగచాటుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు చీఫ్ విప్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చీఫ్ విప్ని తీసుకొని ఈరోజు పొజిషన్ అనుభవిస్తూ ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నాడు తప్ప ఆయనకు ఎటువంటి ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ ఈరోజు లేవు అనేది స్పష్టమైపోయింది. ఒకవేళ నిజంగానే ఈయనకు ఈ సంఘటనకు నరేందర్ రెడ్డి జైలు పోవడంలో ఎటువంటి ఈయనకు సంబంధం లేకపోతే డెఫినెట్లీ యాజ్ ఎ బ్రదర్ ఈయన పోయేసి కట్టసిగానన్నా పోయి కలిసేవాడు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలిచేటోడు. ఈ రోజు నిలవలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నరేందర్ రెడ్డి గారి పైన చాలా ప్రెషర్ చేసాడు. ప్రెషర్ చేసి నువ్వు కూడా నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే అని చెప్పి ప్రెషర్ చేశాడు. ప్రెషర్ చేసినా కానీ నరేందర్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నేను వదలను, నేను రాను, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి కళాఖండిగా చెప్పిండు. చెప్పినందుకు ఆ కోపాన్ని పెట్టుకొని కక్షపూరితంగా ఈరోజు నరేందర్ రెడ్డిని కేసులో ఇరికించడంలో కూడా మహేందర్ రెడ్డిదే బాధ్యత అని చెప్పేసి మహేందర్ రెడ్డినే ముఖ్యమైన పాత్ర పోషించిండు అని చెప్పి మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు సునీత మహేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారి సతీమణి, తను కూడా 3 సార్లు జెడ్పీ చైర్మన్గా మా ప్రాంతం నుంచి ఉంది. తను ఈరోజు ఆ మన కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చింది. కానీ సొంత తోడికోడలు నరేందర్ రెడ్డి గారి సతీమణి శృతిరెడ్డి గారిని ఈరోజు దాకా ఫోన్ కాల్ కూడా చేసి మాట్లాడింది లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళతో మాట్లాడింది లేదు, వాళ్ళని పరామర్శించింది లేదు. అక్కడ లగజర్ల మన రైతులను పరామర్శించింది లేదు. కానీ కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని మాత్రం పరామర్శించారు. సో ఇవన్నీ మీరు చూస్తే దానిలో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ జరిగిన సంఘటనలో నరేందర్ రెడ్డిని బలి చేయాలి, నరేందర్ రెడ్డి నా మాట విన్నందుకు దీంట్లో బలి చేయాలని చెప్పి ఈరోజు నరేందర్ రెడ్డిని దీన్ని ఇరికిచ్చినారు. నరేందర్ రెడ్డిని A1గా జైల్లోకి పెట్టినారు. దీని వెనకాల 100% నా బిలీఫే కాదు,
మొత్తం మా జిల్లా జిల్లా ప్రజలందరి బిలీఫ్ అదొకటే, మహేందర్ రెడ్డి ఇంత కిరాతకానికి ఒడిగట్టిండు అనేది డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా స్పందిస్తలేడు ఆయన. ఈ రోజుకి కూడా నేను మొన్న చూసిన ఏదో సోషల్ మీడియాలో వీడియో చూసిన, ఒక విలేకరి మీలానే దీనిపైన స్పందించానంటే నేను స్పందించా అని ఉరుకుతూనే ఉన్నాడు ఆయన. అంత భయం ఎందుకు? నీకు సంబంధం లేకపోతే నువ్వు నిలబడి మాట్లాడు, నువ్వు నీ తమ్మునికి అండగా నిలబడు, తమ్ముడి కుటుంబానికి అండగా నిలబడు, పో ములాఖత్లో పో, నీ తమ్ముడితో మాట్లాడు, ఎందుకు పోతలేవు అని ఈరోజు నేను ప్రశ్నిస్తాను. కేవలం ఒకటి, ఆయనకు అధికార దాహం, ఆయనకు రాజకీయ లబ్ధి, ఆయన ఆస్తులను కాపాడుకోవడం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. కేవలం ఈ పదవులను అనుభవించడం తప్ప ప్రజల పట్ల కావచ్చు, జిల్లా పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు ఏం లేదు. అసలు కుటుంబానికి అండగా లేనోడు జిల్లాకేం చేస్తాడు, ప్రజలకేం చేస్తాడు, నమ్ముకున్న వాళ్ళకి ఏం చేస్తాడు అనేదే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాట ఇది. తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అది కేవలం ఒకే ఒక్క రీజన్, ఆ ఒక్క రీజన్ తోనే ఈ పనంతా చేశారు, అరెస్ట్ చేయించారని అనుకుంటున్నారు. ఈ అరెస్ట్ వెనకాల తనకి ఆ సజెషన్ ఇచ్చింది ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? తనంతట తనే చేసుంటాడా? 100%. ఆయన 35 ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటా ఉంటాడు. రాజకీయంలో నాకంటే ఉద్దన్నుడు ఎవరు లేడు అని చెప్పుకుంటా ఉంటాడు. మరి ఆయన చేసిన ప్లానా లేకపోతే ఇంకోరిని చేసిన ప్లానా మరి ఆయనని అడిగితే తెలుస్తుంది తప్పకుండా. కానీ 100% ఇది ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా బ్యాడ్. అది తప్పకుండా he has to respond, he has to come and he has to tell, he has to definitely stand by నరేందర్ రెడ్డి అండ్ లగచర్ల రైతులు.